మీరేం కంగారు పడకండి. ఈవిడికి పగటి కళ్ళ కంటం బాగా అలవాటు. అవునండి, అది ఏంటో పెళ్ళయ్యాకే అలవాటైంది. ఈ మధ్య అలవాటు మానుకున్నాను. మా ఆయనకే నిద్రలో కలవరించడం అనే నీచమైన అలవాటు ఉంది. అది మెలకువలో ఉన్న కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది మీ చేతుల్లో లేదు. అది అలా జరుగుతుందన్నమాట. పెళ్ళిళ్ళనేవి స్వర్గంలోనే డిసైడ్ అవుతాయి కదండి, అదన్నమాట సంగతి. yes, yes. You're correct, bro. Yes, bro. She's right. yes, మీరు కరెక్ట్. బాబులారా, నాకింతకాలం ఇద్దరు అల్లుళ్ళు అన్నదమ్ములే దొరికారనుకున్నాను. ఇప్పుడు ఈ ఇద్దరు అల్లుళ్ళని చూస్తుంటే వీళ్ళు అన్నదమ్ముల్లా కలిసిపోయారనిపిస్తోంది. అవునా? చిన్నప్పుడు ట్రైన్ ఎక్కొకరు, ట్రైన్ ఎక్కలేకొకరు విడిపోయిన అన్నదమ్ములు పెద్ద ఎక్క కలుసుకుని చిన్నప్పుడు పాటల్ని పాడుకున్నట్టు వీళ్ళిద్దరూ భలే కలిసిపోయారు. అవునండి, మేమిద్దరం ఇక నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకరికొకరు సాయం చేసుకోవాలని ఇప్పుడే శపథం చేసుకున్నారు నాన్న. అవును. చాలు బాబు, చాలు. ముగ్గురు త్రిమూర్తులు మూడు లోకాల నుంచి దిగొచ్చి మా ఇంటి అల్లుళ్ళైనంత ఆనందంగా ఉంది. ఈ కండక్టర్కి కంట్రోలర్ గా ప్రమోషన్ వచ్చినా ఇంత సంతోషంగా ఉండదేమో బాబు. నాన్నగారు, మీరు అతిగా అవసరపడకండి. త్రిమూర్తుల్లో ఆ మూర్తులేమో గాని ఈ ఇద్దరు మూర్తులు మిమ్మల్ని మమ్మల్ని తప్పకుండా ఉద్ధరిస్తారు నాన్నగారు. కదండి? పదండి, కడుపు నిండా తిందాం. అయ్యో, నేను అందుకే పిలవడానికి వచ్చాను బాబు. రండి రండి, భోజనానికి రండి. రండి బాబు, రండి.